జాతీయ మరి మా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారిని మరి ఒక్క 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. జై బీసీ. తెలంగాణ బీసీ టీచర్స్ యూనియన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ గారు చిరంజీవి గారు మరియు మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్న జావుల శ్రీరణ గారు మరి మిగతా బీసీ సంఘం అధికారులు అనధికారులు మరియు ఈరోజు ఈ యొక్క బీసీ టీచర్ల డైరీ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. ఈ యొక్క డైరీ తీసుకోవడం అంటే మన యొక్క బీసీ ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క ఐక్యతకు ప్రతిరూపంగా ఇది ఈ యొక్క డైరీ నిలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే డైరీ యొక్క ఉద్దేశమే బీసీలను సంఘటితం చేయడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ డైరీ యొక్క ప్రావీణ్యత ఒక బీసీ సంక్షేమ సంఘానికే కాకుండా అన్ని సంఘాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఈ మధ్యకాలంలో బీసీల ఉద్యోగులపై వేధింపు చర్యలు ఎక్కువవుతున్నాయి, ఏసీబీ కేసులు ఎక్కువైతున్నాయి. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పరులు అని ఓన్లీ బీసీలను చిత్రీకరించడానికే ప్రభుత్వం మరియు కొన్ని అగ్రవర్ణ నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. కావున ఈ యొక్క అలవాటుని మానుకోవాలని, లేకుంటే బీసీ సమాజం యొక్క ప్రతిస్పందనకు మీరు గురి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వంతో పాటుగా కొన్ని సంఘాలు కూడా బీసీ సంఘం యొక్క బలోపేతానికి ఓర్వలేక వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నట్టు కొన్ని జిల్లాల నుంచి సమాచారం వస్తుంది. కావున ఆ సంఘాల నాయకులు కూడా ఈ వేదిక పైన చెప్తున్నాం ఏంటంటే మా సంఘం బలోపేతం అయితే మీ సంఘం కనుమరుగైపోతుందని చెప్పి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది బీసీ ఉద్యోగ టీచర్స్ డైరీ ఇనాగ్రేషన్ చేసినందుకు. ఇనాగ్రేషన్కి ఇచ్చేసిన పెద్దలు చిరంజీవులు గారికి, జాజుల శ్రీనాథన్ గారికి, మన కుందారం గణేశాచార్య గారికి, బాలాజన గారికి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఒక డైరీ తీస్తున్నాము అంటే అన్ని సంఘాలు ఏకమై అన్ని అంటే బీసీలు అందరూ ఒక దగ్గర ఒక తాటికి వస్తున్నట్టు అర్థము. మాకు కావాల్సిన హక్కులు మేము సాధించుకుంటాము. అట్లానే ప్రమోషన్స్లో రావాల్సిన ఈడబ్ల్యూఎస్ కోటా ఒకటి, ఇంకా క్రీమీ లేయర్ తీసేయడము ఎత్తివేయడము ఇప్పుడు జరుగుతుంది. మన బీసీ జనగణన జరుగుతుంది కదా, దాంట్లో కూడా మనకు రావాల్సిన కోటా రాకుండా తగ్గిస్తున్నారు. అది మనం సాధించుకుంటాము. ఇంకా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శంకర్ శ్రీనివాసరావు గారు, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా బీసీ జాతిని చైతన్యం పరుస్తూ మరి మాకు అడుగడుగున మాకు అన్ని ఐడియల్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పెద్దలు మేధావులు మరి ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సార్ గారికి, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి మా విక్రమ్ గారికి, మా అన్న కన్వీనర్ బాలరాజ్ గౌడ్ గారికి, సింగం నగేష్ గారికి, మేడం రామాదేవి గారికి, చంద్రశేఖర్ గారికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మేము ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం నుంచి డైరీ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది సార్. మా సీనన్న గారి నాయకత్వంలో మరి మేము పోరాటం చేస్తుంది మీకు అందరికీ తెలియని విషయం కాదు. మీరు మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. మీకు పేరు పేరున ప్రత్యేక విలేకరులకు, మీడియా సోదరులకు, ఎందుకంటే మేము చేసే ప్రతి పనికి మీరు చేసింది కరెక్టు, మంచి పని చేస్తున్నారు కాబట్టి
మీకు అడుగడుగున మేము మీ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి కానీ మరి ప్రజల దృష్టిగా తీసుకువెళ్తామని చెప్తున్నాం మీకు. మరి మొన్న మా సీనన్న గారు చేస్తున్న నాయకత్వంలో మరి ఇప్పుడున్న ప్రధానమంత్రి పిలిపించాడండి మమ్మల్ని. సీనన్న మమ్మల్ని పిలిపించి ప్రధానమంత్రి మీ సమస్యలు ఏమని అడిగారండి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పిలిచారు. రాహుల్ గాంధీ గారు మీ సమస్యలు ఏం చెప్పండి, మీరు అనుకున్నట్టు మేము చేస్తామంటే సీనన్న గారు కొన్ని ప్రతిపాదనలు పెట్టాడు. అవన్నీ తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ తూచా తప్పకుండా మాకు 42% 75 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయాము. మాకు అడుగడుగున అన్యాయం జరిగింది. బరినిచ్చో గురినిచ్చో మా బీసీలను మభ్యపెట్టారు తప్ప మా బీసీలకు రాజ్యాధికారంలో వాటా రాలేదని మా సీనన్న గారు రాహుల్ గాంధీతో మాట్లాడుతుంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే మేము ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ తూచా తప్పకుండా కూడా ప్రభుత్వము మరి బీసీ కులగన చేయడం జరుగుతున్నది. దాంట్లో కూడా కొన్ని అవతతవకలు జరిగి కొంతమంది బీసీల లెక్క తక్కువ వచ్చిందని మేము మళ్ళీ మా చిరంజీవి సార్ గారు మేము కొన్ని మీటింగ్లో మీ దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ కూడా మేము కొంత టైం ఇచ్చి మళ్ళీ కూడా మొన్న 16 తారీఖు నుంచి ఈ నెల 28 వరకు మళ్ళీ పొడిగించి మళ్ళీ కులగన మరి రీసెంట్గా కూడా ప్రారంభించడం జరిగింది. ఇదంతా మరి మా చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే బీసీ సంఘం అంటేనే జాజులు అంటేనే బీసీ సంఘం అనే ధోరణిలో వచ్చిందండి. అంతకంటే ముందు అసెంబ్లీ ఎలక్షన్ మా ముందటినే మా అధ్యక్షులు అని పిలిపించారు కిషన్ రెడ్డి గారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తావు చెప్పు సీనన్న నీకు అవకాశం ఇస్తాను. నాకు వద్దన్నా, నా జాతి నా బీసీ సమాజం బాగుపడాలి, నా ఒక్కడి కోసం నేను సంఘాలకు రాలేదన్నా, నేను రాను కూడా, నాకు అవసరం లేదు, ఏ పార్టీ వాళ్ళు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు పిలిచి అడిగారు, మీ సీనన్న గారు మీరు ఇదివరకు కొంతమంది బీసీ సంఘాలు పెట్టారు రాజకీయంలో పోయి పదవులు తెచ్చుకున్నారు, మరి మీకు కూడా మేము అవకాశం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వారు బీజేపీ వారు ఒత్తిడి తీసుకొచ్చారు. మరి మేము వెంబడున్నాం ఆ రోజు. కానీ నాకు అవసరం లేదన్నా, నా బీసీ జాతి బాగుపడాలి, నా బీసీలు ఇన్ని సంవత్సరాలు నష్టపోయి మరి ఒక కూలీలుగా ఒక బానిసలుగా బతుకున్న నా జాతి అధికారంలోకి రావాలి. నాతో పాటు దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఉన్నప్పుడే నేను అసెంబ్లీలో కాలు పెడతానని మా అన్నయ్య చెప్తూనే మేము పరిశాన్ అయినాం, చాలా సంతోషపడ్డాం. మరి అలాంటి మా సీనన్న గారి నాయకత్వం పనిచేయడం కూడా చాలా సంతోషం. మరి మీ ప్రస్తుతులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను నాకు ఇచ్చిన అవకాశానికి మళ్ళీ ఒకసారి మీతో చెప్తా. నేను అన్ని విషయాలు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా. ఉద్యమకారులను కూడా తయారు చేస్తాం, ఉద్యమకారుడికి వెన్నంటి ఉండేటువంటి పని మేము చేస్తాం ఉపాధ్యాయులుగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ మరి చైర్పర్సన్ మరి చిరంజీవి గారు రిటైర్డ్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షులు శుంకర శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మిత్రులు జాజుల శ్రీనివాస్ గారు. ముఖ్యంగా బీసీలంటే వారి ధ్యాసే తన శ్వాస అంటూ బీసీ బాటలో నడుస్తున్నటువంటి మా మిత్రులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మరొక మిత్రులు కుందారం గణేష్ చారి గారికి మరియు బాలరాజ్ గౌడ్ గారికి, ఇతర పెద్దలు ఇటువైపు ఉన్నటువంటి విక్రమ్ గౌడ్, తర్వాత ఇతర పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజాలు. ముఖ్యంగా ఈరోజు బీసీ ఉపాధ్యాయ సంఘం డైరీ ప్రారంభోత్సవం అనేది చాలా సంతోషకరమైన విషయం. మిత్రులు శుంకర శ్రీనివాస్ గారు మాట్లాడుతూ బీసీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఉపాధ్యాయ రంగం జనరల్గా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా విషయాలు వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా విద్యారంగం సమస్యలు కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, విద్య అనేది ఒక శక్తివంతమైన సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనం. విద్య ద్వారానే మనం మంచి చెడు ఏంటో తెలుసుకుంటాం. ఈ ఆధునిక విద్య ద్వారానే మనం గత కాలంలో ఉన్నటువంటి ఈ మనువాద ఛాందస విద్యా విధానాన్ని పక్కన పెట్టి మనము సెక్యులర్ విద్య అయినటువంటి హ్యుమానిటేరియనిజం కానీ ఈక్వాలిటీ అటువంటి కాన్సెప్ట్స్ మనం నేర్చుకొని వాళ్ళందరం కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ అనే దాని గురించి ముందుకు పోతున్నాం. మరి విద్య లేనట్టయితే మనకు అట్లాంటి విజ్ఞానం అబ్బేది కాదు. మరి అట్లాంటి విద్య
ఈరోజు భారతదేశంలో ఏ స్థాయిలో ఉందనేటువంటి దాని గురించి కొద్దిగా నేను తెలియజేస్తాను. విద్య అనేది ఈరోజు భారతదేశంలో కమర్షియలైజ్ అయినంతగా ప్రపంచంలో ఎక్కడ కాలేదు, పర్టికులర్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు ఏ దేశమైనా చూసుకోండి, ఇక్కడైనంత ఎక్కడ కాలేదు ప్రపంచంలో. అసలు ప్రపంచ దేశాలు కూడా ఒక డెవలపింగ్ కంట్రీలో ఇట్లా విద్యా విధానం ఇంత కమర్షియలైజ్ అయిందా అని చెప్పేసి కూడా చాలా రిపోర్ట్స్ రావడం జరిగింది. అదేవిధంగా మీరు విద్యా సంస్థలకు, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేట్ ఫీజులు చూస్తే భారతదేశంలో హైదరాబాదులో ఉన్నంత కార్పొరేట్ ఫీజులు విద్యారంగం సంబంధించి మరెక్కడ లేవు. ఇక్కడ మీరు ఏ విద్యా సంస్థ అయినా సరే మీరు ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుకున్నారు, ప్రభుత్వ జీవోలన్నింటినీ తుంగలో దొక్కినారు, తర్వాత దానిపైన కోర్టుకు వెళ్ళారు, స్టేలు తెచ్చారు. విద్యారంగాన్ని టోటల్గా కమర్షియలైజ్ చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది 100% తెలంగాణ రాష్ట్రం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది. ఏంటంటే 10th వరకు వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పేదవాళ్లకు 25% సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశంలో 16 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంకి వచ్చేస్తే అది ఇంప్లిమెంట్ చేయాల్సిన స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలే. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. ఖచ్చితంగా ఆ ప్రొవిజన్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో అటెండర్ కొడుకైనా సరే, ప్యూన్ కొడుకైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే పక్క పక్కన కూర్చొని చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రొవిజన్ పెట్టినారు. కాబట్టి ఆ ప్రొవిజన్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది కోరుతున్నాం. అట్లనే ఈ మధ్యకాలంలో కేంద్ర నూతన విద్యా విధానం 2020 దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో డిటెన్షన్ సిస్టమ్ అనేది మళ్ళీ ఒకటి 5th క్లాసు 7th క్లాస్ అని పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ డిటెన్షన్ సిస్టమ్ వస్తే ఈ పేదల పిల్లలు ఏంటంటే ఒక్కసారిగిన వాళ్ళ క్లాసులో ఫెయిల్ అయితే మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉండదు. సో ఇది పేదల పాలిట కొంత ఇబ్బందికరం కలిగించే అంశం. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా విరుద్ధం. సో మరి రెండింటిని బ్యాలెన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విషయాన్ని ఆలోచించాలి. కేవలం క్వాలిటీ తగ్గిపోయింది అనే ఒకే ఒక కారణంతో పేదలకు విద్యను దూరం చేయొద్దని చెప్పేసి మరీ తెలియజేస్తున్నా. అట్లనే విద్యారంగానికి సంబంధించి కూడా వారు చెప్పినట్టుగా 5 DL ఈరోజు రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయి. బీసీ ఉద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగాలలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేవు. అది కొద్దిగా బాధాకరమైన విషయం. దేశవ్యాప్తంగా ఇవాళ SC STలకు ఎట్లయితే ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉన్నాయో బీసీ సంఘాలకు, బీసీలకు కూడా బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ ఉపాధ్యాయులకు కానీ బీసీ ఉద్యోగులకు కానీ. ఇకపోతే ఈ డైరీ అనేది ఇవాళ ఒక మంచి దినం. ఎందుకంటే ఇవాళ సోషల్ జస్టిస్ డే. ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి February 20 అంటే సోషల్ జస్టిస్ డే. సో మరి ఒక సోషల్ జస్టిస్ డే ఈరోజు మనం డైరీ ఆవిష్కరిస్తున్నాం. సోషల్ జస్టిస్ అంటే ఏంటి? మనం ఏదో రిజర్వేషన్లు అనుకుంటున్నాం కాదు, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ఉండాలి అంటే బలవంతుడు బలహీనుడు ఇద్దరి మధ్య పోటీ పెడితే అది ఈక్వల్ ఆపర్చునిటీస్ కాదు. సో ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేయబడ్డబట్టి జాతులు ఉన్నాయి. ఆ జాతుల్ని మిగతా అగ్రవర్ణాలతో పోటీ పెడితే ఇవి గెలువు కాబట్టి వీళ్ళ కొరకు సామాజిక రక్షణ అని చెప్పి రిజర్వేషన్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ బలహీనునికి రక్షణ కల్పించి ఆపర్చునిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ సోషల్ జస్టిస్ అనేది పెట్టడం జరిగింది. ఈ సోషల్ జస్టిస్ డే ఇవాళ ఒక మంచి రోజు డైరీ ఆవిష్కరిస్తున్నాం. అట్లాగే బీసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమంలాగా వీళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. ఇవాళ బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రకంపనను సృష్టిస్తూ ఉంది. ఎవరైనా సరే ఎక్కడైనా కలిస్తే కూడా గ్రామానికి కూడా బీసీ ఉద్యమం అనేది వ్యాప్తి చెందడం జరిగింది. సో మరి ప్రజలు ఇవాళ తెలుసుకుంటున్నారు కదా 77 సంవత్సరాలుగా తాము ఏ విధంగా నష్టపోయినాం, తమ యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులు ఏంటి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇవాళ బీసీ ఉద్యమం అంటే అది ఒక అస్తిత్వం కొరకు జరుగుతున్నటువంటి పోరాటంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అస్తిత్వం అంటే ఎలా? ఈరోజు బీసీలు రాజకీయ రంగంలో తీసుకుంటే వాళ్ళకు అసలు గుర్తింపు లేకుండా పోయింది. అదేవిధంగా వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ ఉనికికే ప్రమాదం ఉంది. వాళ్ళ అగ్రవర్ణాల సరసన వాళ్ళ ఎజెండా మోస్తూ బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే బీసీ ఉద్యమం అనేది వాళ్ళ యొక్క గుర్తింపుకు, ఉనికికి, వాళ్ళ యొక్క అస్తిత్వానికి, వాళ్ళ మనుగడకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా బీసీ ఉద్యమం అనేది ఒక ఆత్మగౌరవ సంబంధం ఇష్యూ, అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన అంశం.
సో ఈ విధంగా బీసీ ఉద్యమం అనేక అంశాలతో ముడిపడి ముందుకు పోతూ ఉంది. సో మరి ఈ కొత్త సంవత్సరం ఏదైతే 2025 సంవత్సరం ఉందో ఇది ఖచ్చితంగా బీసీల పాలిట ఒక సామాజిక మార్పుకు సంబంధించినటువంటి సంవత్సరంగా కావాలని చెప్పి కోరుతున్నాం. ఇది సోషల్ చేంజ్కు నాంది పలకాలి. మేము 2024లో కులగణనతో ఏదైతే నేను మన శ్రీనివాస్ గౌడ్ గారు యాక్చువల్గా నన్ను ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చిందే వారు. సో వారి ద్వారానే ఇక్కడికి వచ్చిందా, లేకుంటే రాకపోయేవాడిని. సో ఏదైతే ప్రారంభించినామో అది కొంతవరకు రాష్ట్ర ప్రజల్ని కదిలించింది, ముందుకు తీసుకెళ్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో బీసీలు అనుకున్నటువంటి రాజకీయ సాధికారత కళ నెరవేరబోతుంది. అది ఎలా అంటే ఇవాళ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇంకొక వారం రోజులే వాటికి సంబంధించినటువంటి టైం ఉంది. నేను బీసీ టీచర్లను అందరినీ కోరుతున్నా, ఖచ్చితంగా మీ ఓటు బీసీలు అయినటువంటి వాళ్ళు మీరు ఒకటి గమనించండి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గత 77 ఏళ్ళుగా బీసీలు ఎంత నష్టపోయిండ్రు, అదేవిధంగా మన ఉనికికే ప్రమాదం ఉంది. ఈరోజు బీసీలు తాము కోల్పోయినటువంటి తమ గౌరవాన్ని కానీ తమ ఆస్తుల్ని కానీ, అంటే ఆస్తులు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా కోల్పోండి కాదు, సామాజిక ఆస్తులన్నీ కూడా కొందరి చేతుల్లో అవి కేంద్రీకృతమైనాయి. కాబట్టి తమ న్యాయమైన వాటా, సంపదలో తమ న్యాయమైన వాటా కానీ, రాజకీయ అధికారంలో తమ న్యాయమైన వాటా కానీ, మరి రాజ్య పాలనలో తమ న్యాయమైన వాటా కానీ పొందాలంటే రాజ్యాధికారం చాలా అవసరం. అందుకే బీసీలు కొద్దిగా ఈసారి ఒక్కసారి మన ఎవరైతే బీసీ టీచర్లు నిలబడ్డారో లేదా బీసీ అభ్యర్థులు ఈ టీచర్ పోస్టులకు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్లకు మీ ఓటు వేసి ఈసారి గెలిపించాల్సిందే కోరుతున్నాం. వారు ఆల్రెడీ చెప్పినారు నల్గొండలో పుల్ల రవీందర్ గారికి వేస్తున్నామని. సో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున కూడా మేము ఆ ఒక క్యాండిడేట్కు సపోర్ట్ చేస్తున్నాం. మిగతా 2 క్యాండిడేట్స్కి సంబంధించి మీరు బీసీలకు మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. సరే, ఒక్కొక్క స్థానంలో 2-3 బీసీ అభ్యర్థులు నిలబడ్డప్పటికీ కూడా మరి బీసీ ఉద్యోగులను నేను కోరేది ఏంటంటే, ముఖ్యంగా టీచర్స్ను ఎవరైతే ఆ స్థానంలో గెలవబోతున్నారో, మెజార్టీ లీడ్లో ఉన్నారో ఖచ్చితంగా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వాళ్ళకి వేయండి. 2nd, 3rd, 4th మీరు ఇంకా బీసీ క్యాండిడేట్లకు వేయండి. ఖచ్చితంగా బీసీ బలమేంటో, బీసీ శక్తి ఏందో నిరూపించండి. సో మనం ఇన్ని రోజుల నుంచి చేస్తున్న పోరాటం ఒక ఎత్తు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో తీర్పు ఇంకొక ఎత్తు. సో ఈ ఎన్నికల్లో తీర్పుగిన బీసీలకు అనుకూలంగా మనం 3 సీట్లు పోటీ పడుతున్నాం. ఈ 3కి 3 గెలుచుకోగలిగితే ఇంకా ఇక రాష్ట్రంలో బీసీలకు ఖచ్చితంగా రాజ్యాధికారం వచ్చి తీరుతుంది. ఎవరు కూడా దాన్ని ఆపలేదు. ఆ విధంగా మనందరం కూడా మీరు ప్రయత్నం చేయండి. మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి రేపు రాబోయే కాలంలో బీసీలకు సంబంధించినటువంటి ఈ రాజకీయాధికారం అనేటువంటి కాంక్ష కానీ కళ కానీ నెరవేరాలంటే అది ఎమ్మెల్సీ ఎన్నికలతో సాధ్యమవుతుంది. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది మనకు ఒక అగ్ని పరీక్ష లాంటిది. దీన్ని గుర్తుంచుకొని మీరందరూ కూడా ప్రవర్తించి మరి మీ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి నేను టీచర్లకు అదేవిధంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీనివాసరావుకు అదేవిధంగా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జరుగుతున్న సందర్భంగా మీడియా సోదరులకు, పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారము. మా జాతీయ అధ్యక్షులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాదుల సీనన్న, బీసీ ఫెడరేషన్ చైర్మన్ పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, మరియు బీసీ కుల సంఘాల అధ్యక్షులు గణేశాచారి గారు, మా సోదరుడు విక్రమ్ గౌడ్ గారు, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరూ, శ్యామ్ కుర్మా గారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ ఉపాధ్యాయ సంఘంలోది, మరియు 42% చట్టసభలలో రిజర్వేషను, మరియు బీసీ సంఘాల మా ప్రసన్న హరికృష్ణ గారిని, పూల రవీందర్ గారిని, ఇంకా బీసీ సోదరులు ఎవరెవరుండో ఎమ్మెల్సీలు వాళ్ళందరినీ గెలిపించాలని మా బీసీ సంఘం కన్వీనర్గా నేను పిలిపిస్తున్నాను. ఆ ఉద్దేశంతోనే మేము ఈరోజు విలేకరుల సమావేశం పెట్టినాము. మరియు ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షుడు వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో మొత్తము రెడ్లు, కమ్మ, వెల్మల చేతులనే ఉన్నాయి. స్కూళ్ళు అయినా కాలేజీలు అయినా మా సార్ చెప్పినట్టు 25% మన బడుగు బలహీన వర్గాలకు అందుతున్నదా లేదా అనేది లెక్క చూడాలి. ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వచ్చిండు కాబట్టి మా బీసీ సంఘానికి నివేదిక ఇస్తే
మా సోదరులు విక్రమ్ గౌడ్, శ్యామ్ కుర్మా, ఇంకా వేదిక మీదున్న మా నాగేష్ అన్న, యువ నాయకులందరూ కూడా అన్నీ వెరిఫై చేస్తాము, చూస్తాము బీసీ సంఘం ద్వారా. ఎందుకంటే బీసీలను నిరంతరము సామాజికంగా, రాజకీయంగా కాపాడుకుంటా మా జాజుల సీనన్న నిరంతరము ప్రతిరోజు అదే పనిగా చేస్తున్నాడు. మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు కులగణన విషయంలో మేము రాజీ లేకుండా ఏ విధంగా పోరాటం చేసినామో, అందులో తప్పులుంటే కూడా మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించి డిమాండ్ చేసి దాన్ని మళ్ళా కులగణన జరిగే విధంగా, సాధించే విధంగా మేము ఎక్కడ రాజీ లేకుండా మా బీసీ సంఘం ద్వారా మేము పోరాటం చేసినాము. దేనికైనా మేము పోరాట పటిమతోనే ఇప్పుడు మా పెద్దలు మా ఎంబడి ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మాకు మార్గదర్శనం చేసుకుంటా రాజ్యాధికారంలో తెలంగాణలో బీసీలు చట్టసభలలో పోయే విధంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా ఎవరున్నా కూడా భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా మేము ఎవరిని వదలకుండా, బీఆర్ఎస్ అయినా ఎవరితోనైనా పోరాటానికి సిద్ధంగా ఉండి బడుగు బలహీన వర్గాలను ఐకమత్యం చేసి హక్కులు సాధించే దిశగా బీసీ సంఘం ద్వారా నిరంతరము ఫైట్ చేస్తాము. దానికి మీరు అందరి సహకారం కూడా కావాలి. ఆ సహకారం ఎందుకంటే మీడియా సోదరులల్లో కూడా అందరూ మెజార్టీ సభ్యులు బీసీలే ఉన్నారు కాబట్టి రాజ్యాధికారం సాధించే దిశగా మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మేము చేస్తున్న పోరాటం ఏందో మీరంతా చెప్పాలి. దానికి మీ మద్దతు ఉంటేనే అందరి దగ్గరికి వెళ్తుంది ఈ విషయము. మేము బీసీల గురించి ఎల్లకాలం ఫైట్ చేస్తూనే ఉంటాము. రాజ్యాధికారం సాధించే దిశగా కూడా మా పెద్దలందరినీ చర్చించి రాజ్యాధికారం మనం ఏ విధంగా సాధించాలి, ఏం చేయాలి, రాజ్యాధికారం ఎట్లా సంపాదించాలనేది ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి మాకు కులగణన కూడా మాకు లెక్క తీసి ఇచ్చినాకనే మేము అన్నీ చింపేసి ఈ తప్పుల తడక అని మేము గట్టిగా ఫైట్ చేసినాం. మీ అందరి ముంగట మీకు తెలుసు కదా, హరిత ప్లాజాలో పెట్టి అట్లా రాష్ట్రం నలుమూలలో కూడా బీసీలకు అధికారం దక్కే విధంగా బీసీ సంఘం ద్వారా గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు మీరందరూ వచ్చినందుకు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం.